ఆత్మానంద స్వరూపులైన ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మిక సాధకులకి అందరికో వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకోబోయేటువంటి విషయం, కేచరీ ముద్రకు సంబంధించి మనకి ఒక 4 క్రియలు ఉంటాయి. ఈ 4 క్రియల్లో మొదటి క్రియ మనకి నాలుక కింద ఉన్నటువంటి నరం కట్ అవటానికి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్రియ. ఏంటంటే మొదటి క్రియలోనే టెక్నిక్ అనేది ఉంటుంది. మిగతా క్రియల్లో టెక్నిక్ ఏమీ ఉండదు, అది ఎవరైనా చేయొచ్చు. మిగతా క్రియలన్నీ కూడా నాలుకని సాగతీసేటువంటి, బారు చేసేటువంటి క్రియలే ఉంటాయి. అయితే మనకి ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏంటంటే, కేచరీ ముద్రలో మనం నాలిక వెనక్కి భాగానికి తీసుకెళ్లి కొండనాలికి తగిలిచ్చేటువంటి ప్రయత్నంలో నాలిక కింద ఉన్నటువంటి నరం మనకి లాగుతూ ఉంటుంది, నాలికని లోపలికి వెళ్ళకుండా లాగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే, ఈ మొదటి క్రియ ఏదైతే ఉందో తాళవి క్రియలో, ఈ మొదటి క్రియని చేయటం ద్వారా నాలిక కింద ఉన్నటువంటి నరం అనేది కట్ అవుతూ ఉంటుంది. అది కట్ అవటం అంటే ఒకేసారి బ్లేడ్తో కట్ చేసినట్టు కట్ అయిపోయి బ్లీడ్ అయిపోయి ఆ సమస్య ఉండదు. ఎప్పుడు కూడా అది ఎలాగంటే చిన్న చిన్న కట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ప్లస్ మనకి ఒక పుర్లు విప్పినటువంటి లాగా, లేకపోతే ఒక పుండు పడి ఎలాగైతే చిన్నగా కట్ అవుతూ ఉంటుందో అలా కట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. దానివల్ల మనకి తాళబీము బాగా ఎక్కువ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. కానీ అది మరీ నాలికని కింద కట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద సాహసం, ప్లస్ చెయ్యకూడనటువంటి అశాస్త్రీయమైనటువంటి పద్ధతి అది. ఎందుకంటే పాత రోజుల్లో ఆ పద్ధతులను వాడేవాళ్ళు, కానీ ఈ తాళవి క్రియ ద్వారా చేసేటప్పుడు ఇది సేఫ్గా చేసేటువంటి క్రియ. కాబట్టి ఈ నాలిక కింద ఉన్నటువంటి ఈ నరం కట్ అయ్యేటువంటి క్రియకి సంబంధించింది మొదటి క్రియ. ఈ మొదటి క్రియలో మాత్రమే టెక్నిక్ ఉంటుంది. ఈ మొదటి క్రియనే పర్ఫెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది సాధకులు ఏంటంటే ఆ టెక్నిక్ని కరెక్ట్గా అప్లై చేయకపోవటం వల్ల ఈ కేచరీకి సంబంధించి చాలా కష్టం పడతాం. కానీ ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కానీ మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రాపర్ వేలో ఉంటేనే ఆ పని అనేది అవుతుంది. అది కరెక్ట్ దారిలో గనక మనం చేయనప్పుడు ఆ పని జరగదు అసలు. అందుకనే టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు మనకి ఆ పని జరిగేటువంటి అవకాశం ఉండదు. దాన్ని సెటరేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది మొదటి విషయం. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలా మంది తాళవ్యం చేసేటప్పుడు మాకు దవడల నొప్పులు వస్తున్నాయి, కణతల నొప్పులు వస్తున్నాయి, తలకాయ నొప్పి వస్తుంది, ఈ విషయాలు చెప్తారు. తర్వాత నాలుక కింద నరం నొప్పి వస్తుంది అనే విషయం కూడా చెప్తారు. ఫస్ట్ విషయం ఏంటంటే, తాళవ్య క్రియ చేసేటప్పుడు మొహాన్ని బాగా బిగించి చిట్లించి బాగా పట్టుపట్టి బలవంతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వెయిట్ అనేది ఈ ప్లేసెస్లో దవడల మీద, కణతల మీద, వీటి మీద ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే మనకి నాలిక కింద నరం పెయిన్ వచ్చేది ఏదైతే ఉందో అది మనం ఆనందించాల్సిన విషయం. ఏంటంటే వెయిట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అని. అయితే మరి స్టార్టింగ్లో చేసినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేయటం రాదు. మొహాన్ని చిట్లించి బలవంతంగా చేయటం అనేది సహజమైన విషయం. ఆ టైంలో నేర్చుకునే సమయంలో ఈ దవడల నొప్పులు రావటం ఈ సహజంగా జరుగుతాయి. కానీ ఇదే క్రమంలో కంటిన్యూ చేస్తూ ఉంటే అవి నొప్పులు అంతే ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్లో చేసేటప్పుడు కొంచెం అటు ఇటు చేసి దాన్ని సెట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్గా చేస్తే కేవలం నాలిక కింద నరం దగ్గర మాత్రమే నొప్పి వస్తుంది, అది పర్ఫెక్ట్. ప్రైమరీ లెవెల్లో దవడల నొప్పులు, ఈ కణతల నొప్పులు వస్తున్నాయి, ఓకే, దాన్ని సెట్ చేసుకోండి. అదేంటంటే అది పర్ఫెక్ట్గా అయ్యేటట్టుగా ఓన్లీ మన ప్రెజర్ లేకుండా, మొహం మీద ఎక్కడా కూడా ఈ ప్లేసెస్లో ప్రెజర్ లేకుండా తాళవ్యం పర్ఫెక్ట్గా చేస్తే ఆ పెయిన్ అనేది, ఆ ప్రాబ్లం అనేది రాదు. అసలు ఆ ప్రాబ్లం అనేది రాదు. కాబట్టి ఇది ముఖ్యమైనది. తర్వాత ఉన్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో తాళవ్యానికి సంబంధించి 4 బారు చేసేటువంటి క్రియలు, ఇవన్నీ కూడా సహజంగా
ప్రతి వాళ్ళు కూడా చేయొచ్చు, ప్రతి వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటువంటి క్రియలు కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇది ప్రయారిటీ ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అయితే లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ పెట్టారు ఒకళ్ళు, ఏంటంటే దాన్ని మనకి ముద్ర అనేది శరీరానికి సంబంధించింది, అయితే మనకు జ్ఞానం కలగటం కానీ ఏదైనా కానీ కాన్షియస్ ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి జ్ఞానం అనేది మనసుకు కలిగేది. శరీరంతో ముద్ర చేస్తే మనసుకి ఏ విధంగా జ్ఞానం కలుగుద్ది అనేది దానికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనస్సు ఏంటి, శరీరం ఏంటి అనే దానికి మనకి ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే అలా అనుకున్నా కానీ శరీరానికి దెబ్బ తగిలినప్పుడు మనసు ఎందుకు బాధపడుతుంది, దానికి దీనికి ఏంటి సంబంధం, ఇది ఒక విషయం. ముఖ్యంగా మనకి మనసు అనేది ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. మనసు అనేది ఎక్కడ ఉంది, అయితే ఒకవేళ నాకు మనసు అనేది ఎక్కడేముందనుకున్నాం, ఉంటే నాకు కాలుకి చీమ పుట్టింది, స్పర్శ తెలిసి నేను కాలు వెంటనే విదిలించుకున్నా, స్పాంటేనియస్గా జరిగింది. ఇది ఎలా జరిగింది, మరి మనసు ఎక్కడుంటే, అంటే శరీరం మొత్తంలో కూడా అన్ని భాగాల్లో కూడా మనస్సు అనేది వ్యాపించి ఉంది. శరీరంలో ఒక చోట కాదు, ఇది శరీరం మొత్తం వ్యాపించి ఉంది. వెన్న అనేది పాలల్లో ఎక్కడ ఉంటది, మనం చిలికినప్పుడు అది వచ్చి ఒక ఘన పదార్థం లాగా అవుతుంది, కానీ పాలు మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది, వెన్న ఒక చోట కాదు. అలాగే మనస్సు కూడా శరీరం మొత్తం వ్యాపించి ఉంది, దానికి ఇక్కడ అక్కడ అనేది లేదు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి ఇంద్రియాల్లో అతి పెద్ద ఇంద్రియం ఏంటంటే చర్మేంద్రియం. ఈ చర్మం అనేది శరీరం మొత్తం వ్యాపించి ఉంది, ఈ మనస్సు అనేది కూడా శరీరం మొత్తం వ్యాపించి ఉంది. ఇది శరీరం ఒక చోటే కాదు, అన్ని ఇంద్రియాల పట్ల. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, శరీరానికి ఇబ్బంది వచ్చింది అంటే, శరీరానికి దుఃఖం కలిగింది అంటే మనస్సు అనేది అలర్ట్ చేస్తుంది, నా శరీరానికి ఏదో ఇబ్బంది అయింది, ఇక్కడ ఏదో ఇబ్బంది జరుగుతుంది, నువ్వు జాగ్రత్తగా చూడు దీన్ని అని మన అలర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం అనేది మొత్తం కూడా వ్యాపించి ఉంది మనస్సు. ఇంకొక విషయం, మరి ఈ మనస్సుకి మూలమైనటువంటి స్థానం ఎక్కడ ఉండాలి కదా, అంటే మనస్సుకి మూలమైనటువంటి స్థానం ఏది అంటే ఆలోచన పుట్టేటువంటి స్థానం ఏదైతే ఉందో మనస్సుకి అది మూలమైనటువంటి స్థానం. చాలా మందికి ఏంటంటే ఆలోచన అనేది ఫిజికల్ బ్రెయిన్ లోంచి వస్తుంది అనేది అనుకుంటారు, కాదు, అది హృదయ స్థానం నుంచి దాని ఆలోచన అనేది ఉద్భవించడం జరుగుతుంది. మనం అందుకని అనాహత చక్రకి సాధనలో చాలా పెద్ద పీట ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన పుట్టేది మొత్తం అక్కడి నుంచే. మన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, ఆలోచన విధానం మారితే మన జీవన విధానం మారుతుంది, జీవన విధానం మారితే మనం ఇంకా ఆధ్యాత్మికంగాని లౌకికంగాని మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఎక్కడ జరగాలి, ఆలోచనలో జరగాలి అంటే అది ఆలోచన ఎక్కడ ఉంది, హృదయంలో ఉంది. హృదయం ఎక్కడ ఉంది, అనాహత చక్రంలో ఉంది. అనాహత చక్ర అనేది ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ కాబట్టి అక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే అన్ని విషయాల్లో కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగటం జరుగుతుంది. ఒకటి. అయితే ఇదే ప్రశ్నకి ఇంకొక సమాధానం ఏంటంటే, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, మనకి ఉన్నటువంటి 72,000 నాడుల్లో ఒక నాడి ఏది అయితే మనకి లోపల ఉన్నటువంటి, మనకి ఎక్కడైతే కేచిరి పెట్టేటువంటి కొండనాలిక వెనకాల రంధ్రం పైన ఒక రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం పైనుంచి ఆ తల మన సహస్రార చక్రం నుంచి వెనకాల వైపు నుంచి ముందల నుంచి వచ్చి అది నాలికి అటాచ్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ కేసరి ముద్ర పెట్టి ఆ నాలికని తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేస్తామో మనకి ఒక ఎనర్జీ అనేది కట్ ఆఫ్ అవ్వట్లేదు. నాలిక దగ్గర జనరల్ కట్ ఆఫ్ అయ్యి ఉంది, మనం పెట్టినప్పుడు కలిపినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది సర్కిల్ ఏర్పడుతుంది. ఎనర్జీ ఎప్పుడైతే సర్కిల్ ఏర్పడిందో ఎనర్జీ కూడా సర్క్యులేట్ అవటం మొదలు పెడుతుంది, అది మల్టిప్లై అవటం మొదలు పెడుతుంది. మన కాన్షియస్ అనేది చాలా పెరుగుతుంది. ఎనర్జీ పెరిగితే కాన్షియస్ పెరుగుతుంది. కాన్షియస్ పెరిగినప్పుడు అది పెరుగుతూ మనకి హయ్యర్ కాన్షియస్గా మనకి ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి అనుభవాలు పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మొత్తంగా కేచిరి ముద్రకు సంబంధించినటువంటి
ఉన్నటువంటి ఇబ్బందికి సంబంధించినటువంటిది, ప్లస్ అసలు ముద్ర పెడితే మనకి మానసికంగా జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.